కేంద్ర బడ్జెట్పై తెలంగాణ సర్కారు పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. పదే పదే ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తులు వెళ్లినా బడ్జెట్లో మాత్రం ఊహించిన రిలీఫ్ తెలంగాణకు లభించలేదు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ రాష్ట్రం పెట్టుకున్న ఆశలేవీ పెద్దగా ఫలించలేదు. కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కోరిన తెలంగాణ 31,500 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ చేశాక చేపట్టనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి కూడా ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి నేరుగా విన్నవించుకున్నారు. అటు ఆర్థిక మంత్రుల సమావేశానికి వెళ్లిన టైంలో మరికొన్ని సందర్భాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ వినతులను ఆయన ముందు పెట్టారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను ఇవ్వాలని కోరారు. అటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చాలని, ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదాతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరడం జరిగింది. ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో పలు ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని కేసీఆర్ సర్కార్ కోరింది. తాజాగా ఢిల్లీ జలమందన్కు అటెండ్ అయిన మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుల గురించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి వద్ద ప్రస్తావించారు. వీటితో పాటు రుణ పరిమితి పెంపునకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతోంది. తెలంగాణని మిగులు రాష్ట్రంగా 14వ ఆర్థిక సంఘం ప్రకటించిన నేపథ్యంలో రుణ పరిమితిని 3 నుంచి 3.5% పెంచుకునేలా వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. నీతి ఆయోగ్ సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. నీతి ఆయోగ్ ఉపసంఘం కూడా ఈ మేరకు సిఫార్సు చేసిందని సీఎం పలుమార్లు చెప్పారు. వీటన్నిటి నేపథ్యంలో రుణ పరిమితి పెంపుతో పాటు కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు రాష్ట్రానికి తగినన్ని నిధులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావంతో కనిపించింది. అయితే ఒక్క రుణ పరిమితి పెంపు అంశం పరిశీలన మినహా మిగతా ఏ అంశాలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. రుణ పరిమితి పెంపు విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. రుణ పరిమితి పెంపునకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే ప్రతి ఏడాది అదనంగా 2,000 కోట్ల రూపాయల అదనపు రుణం తీసుకునే వెసులుబాటు రాష్ట్రానికి లభిస్తుంది. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటునకు బడ్జెట్లో 1 కోటి రూపాయలను కేంద్రం కేటాయించింది. పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ మారు రాష్ట్రానికి 13,955 కోట్ల రూపాయలను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 12,350 కోట్ల రూపాయలుగా ఉంది. అటు నీటిపారుదల ప్రాజెక్టులకు నాబార్డ్కు 20,000 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించింది. రాష్ట్ర ప్రాజెక్టుల పనుల పురోగతి ఆధారంగా ఈ నిధులను కేటాయిస్తారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.